చంద్రగిరి నియోజకవర్గం తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి పులివర్తి నాని వారి కుమారుడు పులివర్తి వినీల్కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన చిన్నగొట్టిగల్లు మండలం బాకారాపేట గ్రామ కమిటీ అధ్యక్షులు చిట్టి వెంకటరత్నం అలాగే చంద్రబాబు నాయుడు ఒక విజన్ ఉన్న నాయకులని ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ జరగబోయే ఎలక్షన్లో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి విజయం సాధిస్తుందని సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని తెలియజేశారు. పులవర్తి జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం బాకారపేట గ్రామ కమిటీ అధ్యక్షులు చిట్టి వెంకటరత్నం ప్రసంగించారు. అవన్నీ ఎందుకు లేదు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మా యువ నాయకుడు పులివర్తి వినీల్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాము. అలాగే ఈరోజు మన చిత్తూరు జిల్లా చంద్రగిరి ఉమ్మడి అభ్యర్థి అయిన పులివర్తి నానన్న గారు ఎమ్మెల్యేగా పోటీ చేసి సందర్భంగా చంద్రబాబు నాయుడు టికెట్ కేటాయించినందుకు ఫస్ట్గా చంద్రబాబు నాయుడు గారికి నా ధన్యవాదాలు. అలాగే పార్టీ కోసం నిత్యం ప్రజల్లో ఉండి ఒక మహిళ పులివర్తి సుధా అక్క గారు మహిళల కోసము మన చంద్రగిరి నియోజకవర్గం సమస్యల కోసము నిత్యం పోరాడుతున్న అక్కగారికి కూడా నా ధన్యవాదాలు. అలాగే పార్టీ తెలుగుదేశం పార్టీ కోసం గతంలోనే అన్నగారు ఎమ్మెల్యేగా టికెట్ కేటాయించినప్పుడు మా బాకరాపేట గ్రామం వరకు సుమారు 2 కోట్ల రూపాయలు పార్టీ ఫండ్ కానీ లేకపోతే పార్టీ దీనికోసం కేటాయించి సీసీ రోడ్లు అయితేమి, తర్వాత చెరువులకు కాలువలు తీపించేదానికైతేమి, అలాగే ఈది కాలువలకైతేమి అన్నిటికీ పంచాయతీ నిధులు మంజూరు చేయడం జరిగింది. కాబట్టి నానన్న ఎమ్మెల్యే లేనప్పుడు ఇన్ఛార్జ్ ఇచ్చినప్పుడు ఇన్ని చేసినప్పుడు మా గ్రామానికి ఈసారి ఎమ్మెల్యేగా గెలిస్తే మా కోసం ఎన్నైనా చేస్తాడని ఒక నమ్మకం బాకరాపేట గ్రామ ప్రజలందరిలోనూ వచ్చినది. దీని గురించి మరొకసారి కూడా మేము చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే గతంలో ఎంతోమంది ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఇచ్చినా కానీ ఒకసారి 2 సార్లు మళ్ళీ ప్రజల్లో తిరగలేకపోయినారు. ఈసారి నానన్న వరకు గత 10 ఏళ్ళ నుంచి నిత్యం జనాల్లో ఉంటూ మా కార్యకర్తలకు ధైర్యం చెబుతూ ఏదన్నా రూలింగ్ వారు మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నా కానీ ఒక పోలీస్ స్టేషన్ అయితేమి, ఒక రెవెన్యూ ఆఫీస్ అయితేమి, ఇతర దీనికైనా నేనుండాలని మా వెనకంటూ వచ్చి మా కార్యకర్తలను ఎవరు ఇబ్బంది పెట్టినా నన్ను పెట్టినట్టని మాకెన్నంటూ నడుస్తున్నాడు. అటువంటి అన్న కోసం మా బాకరాపేట గ్రామ ప్రజలందరూ కూడా ముందుండి ఈసారి మా పంచాయతీ నుంచి సుమారు 1000 ఓట్లు మెజారిటీ పైనే వస్తాయని ప్రతి కార్యకర్త కానీ ప్రజల్లోనే ముఖ్యంగా ప్రజల్లో మార్పు వచ్చింది. ప్రజలు నిత్యం నానన్న 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 అనే నాదంతో బాకరాపేట మోగుతూ ఉంది. అది ఈరోజు బాకరాపేట నుంచి మేము ఇస్తున్న చిన్న గిఫ్ట్ నానన్నకి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి. ఎందుకంటే గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా బాకరాపేట గ్రామంలో చాలా వరకు వర్కులు చేసినారు, చాలా వరకు చేయించినారు. చెరువులు అయితేమి, సిమెంట్ రోడ్లు అయితేమి, తర్వాత వాటర్ ట్యాంకులు అయితేమి, ఏమి కావాలన్నా ప్రజలకు నిత్యం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈసారి మళ్ళా చంద్రబాబు నాయుడు సీఎం అవుతాడు, ఖచ్చితంగా 100% అవుతాడు. దీన్ని ఎవరు ఆపలేరు. ఈ విషయమై ఇంకా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరోసారి మన పులివర్తి నానన్న కుటుంబ సభ్యులైన సుధక్క గారికి, వినీల్ గారికి, నానన్న గారికి ఉగాది పర్వదినాన
నా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అలాగే మన బాక్రాపేట గ్రామ ప్రజలు ఉగాది అంటే మనకు తెలుగు సంవత్సరం. ఈ తెలుగు సంవత్సరం ఒక రాక్షసుడు పోయి ఒక రాముని పాలన వంటి బీజేపీ, జనసేన, తెలుగుదేశం, గతంలో రాముడు అంటే మనకు చంద్రుడు, రాముడు అంటే మన చంద్రబాబు నాయుడు గారే, అటువంటి వారి పాలన మళ్ళా వస్తూ ఉంది. రాముని పాలన ఇప్పుడు రామరాజ్యమే, ఈ రాక్షసుని పాలన పోతా ఉంది. కాబట్టి ఈ ఉగాది పర్వదినాన మనం అందరం కూడా ప్రతి ఒక్కరూ తెలుగువారు చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలని కోరుకుంటూ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ జై చంద్రబాబు నాయుడు, జై పవన్ కళ్యాణ్, జై పులివర్తి నాని, జై తెలుగుదేశం.